హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే ఎస్ఎస్సి సీజీఎల్ 2025 ఎగ్జామినేషన్ అనేది మనకు షెడ్యూల్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాల్సింది 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ ఏంటంటే మనకు ఎగ్జామినేషన్ అనేది షెడ్యూల్ అయింది. కానీ ఇదేంటంటే మనకు పోస్ట్పోన్ అనేది అవ్వడం జరిగింది. ఎందుకు పోస్ట్పోన్ అయింది ఏంటి అనేది మనకు ఆల్రెడీ బాగా తెలుసు. ఇప్పుడు ఏదైతే ఈ ఎగ్జామినేషన్ అనేది ఉందో ఇది వచ్చేసరికి మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఉంటుందని చెప్పేసి ఒక అఫీషియల్ నోటీస్ కూడా మనకు ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది. బట్ ఏ డేట్ నుంచి ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకు ఇంతవరకు తెలియదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకేంటంటే రావడం అనేది జరిగింది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే ఈ ఎడిక్విటీ ఉందో, సో ఎడిక్విటీ ఎవరికైతే తెలీదో, సో ఏదైతే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఎడిక్విటీ వెండర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎడిక్విటీ ఏం చేసిందంటే సర్టెన్ డేట్స్ అనేవి బుక్ చేయడం జరిగింది. అవునా, సర్టెన్ డేట్స్. సో ఇప్పుడు మీరు కనుక ఆలోచిస్తే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ సెప్టెంబర్లో కాకుండా అక్టోబర్లోనో నవంబర్లోనో ఎగ్జామినేషన్ జరుగుతుందా, అంటే ఇంకా కొంచెం లేట్ అవుతుందా, ఇంకా లేట్ అవుతుందా, ఇంకా లేట్ అవుతుందా అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ మ్యాక్సిమం మన యొక్క ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజీఎల్ ఎగ్జామినేషన్ తర్వాత మనకు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సిహెచ్ఎస్ఎల్ ఉంది, ఎంటీఎస్ ఉంది, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కండక్ట్ చేయలేదు. ఒకవేళ ఇది కనుక పోస్ట్పోన్ అవుతూ వెళ్తూ ఉంటే మిగతా ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అవుతాయి. సో అదేంటంటే ఇప్పుడు ఎస్ఎస్సికి అవసరం లేదు. సో ఎంతవరకు అయితే అంతవరకు అది అవాయిడ్ చేయడానికే ఎస్ఎస్సి ఏంటంటే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసాం చాలా న్యూస్ అనేది మనకేంటంటే రావడం జరిగింది. ప్రొటెస్ట్ అనేది జరగడం జరిగింది. ఈవెన్ దో రాహుల్ గాంధీ గారు కూడా మనకేంటంటే మన యొక్క ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీట్వీట్ చేయడం జరిగింది. అదంతా జరిగింది. అవునా. సో ఇప్పుడు ఏంటంటే ఒక నేషనల్ న్యూస్గా ఎస్ఎస్సి అనేది మారడం జరిగింది. సో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇంకా డిలే కనుక చేసుకుంటే ఇంకా ఎస్ఎస్సికి ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ఏంటంటే అలా చేయడం లేదు. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక వస్తే ఏ డేట్స్ అనేవి బుక్ అయ్యాయి అంటే ఇక్కడ ఏం చేశారంటే ఎడిక్విటీ వెండర్ 10th సెప్టెంబర్ నుంచి 12th సెప్టెంబర్ వరకు వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే ఎగ్జామినేషన్ అనేది రన్ చేయడానికి ఏదైతే ట్రైనింగ్ అనేది ఉందో, బఫర్ పీరియడ్ ఏదైతే ఉందో అది రన్ చేయడం కోసం 10 to 12 అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం, ఓకేనా, మెయిన్ ఎగ్జామినేషన్ నాకు తెలిసినంత వరకు 10 to 12 ఏంటంటే వీళ్ళు బఫర్ అనేది తీసుకుంటారు. 12 తర్వాత అంటే మన యొక్క ఎగ్జామినేషన్ అనేది 13th నుంచి 27th వరకు ఉంటుంది, లేదా 13th నుంచి 30th వరకు, లేదా ఒకవేళ ఈ బఫర్ పీరియడ్ కనుక లేకపోతే 10th సెప్టెంబర్ నుంచి, ఓకేనా, 10th సెప్టెంబర్ నుంచి 27th సెప్టెంబర్న మనకేంటంటే మన యొక్క ఎగ్జామినేషన్ అనేది జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏమైంది, నార్మల్గా మన ఎగ్జామినేషన్ 13th ఆగస్ట్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు లెటెస్ట్ సే మన ఎగ్జామినేషన్ 13th సెప్టెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 1 month డిలే అనేది అవ్వడం జరిగింది. సో ఈ రోజు కనుక తీసుకుంటే ఈరోజు 14th ఆగస్ట్ లేదా 15th ఆగస్ట్ మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకేంటంటే ఎక్కువ టైం అనేది లేదు. ఓన్లీ మనకేంటంటే ఇక్కడ ఒక 15 days, అక్కడ ఒక 10 days, 25 days మాత్రమే మన దగ్గర టైం అనేది ఉంది. సో ఈ 25 daysలో మీరు ఏం చేయాలి, ఎంతవరకు అయితే అంతవరకు మీరు ఏవైతే కొత్త టాపిక్స్ అనేవి మన ఎగ్జామినేషన్లో వస్తున్నాయో ఆ టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటు ఎంతవరకు అయితే అంతవరకు మార్క్స్ అనేవి రాస్తూ ఉండండి. ఈ 25 daysలో మీరు 25 మార్క్స్ ఖచ్చితంగా రాయాలి. ఎవ్రీడే ఒక మార్క్ అనేది మీరు ఖచ్చితంగా రాయాలి. అలా రాస్తేనే మీకేంటంటే టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మనకేంటంటే రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ లేదా అప్డేట్స్ అనేవి మీరు చూడాలి అనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ లవ్లీ డే అహెడ్.